ఇలా సమకాలీన అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో హాట్గా నడుస్తున్న పాలిటిక్స్ అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నాగేశ్వర్ గారి విశ్లేషణ చూసే ముందు ఇవాల్టి ప్రధాన వార్తలను చూద్దాం. సీఎం రేవంత్ కనుసన్నల్లోనే కృష్ణా ప్రాజెక్టుల్ని కేంద్రానికి అప్పగించే కుట్ర జరుగుతోంది అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విషయంలో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఉన్న పరిస్థితి. మేము అనుకుంటే 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారు, ప్రభుత్వంపై కుట్రలు చేస్తే ప్రతి కుట్ర ఉంటుందంటూ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అవసరమైతే లేపుకొస్తామంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి. ఇక గ్యారంటీలపై రేవంత్ కొత్త డ్రామా ఆడుతున్నారంటూ హరీష్ రావు మండిపడ్డారు. 17 ఎంపీ సీట్లు గెలిస్తేనే అమలంటూ మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే రాహుల్ ప్రధాని కావడం అసాధ్యమంటూ హరీష్ కామెంట్ చేసిన వార్తను చూడొచ్చు. ఎన్డీఏను బలపరచండి, దేశం బలోపేతం కావడమే మా లక్ష్యం. ఏపీలో జగన్కు వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి. బాబుతో అమిత్ షా పొత్తు చర్చలు. ఢిల్లీలో సుమారు గంట పాటు భేటీ అయ్యారు. కలిసి పనిచేయడంపై అవగాహన కుదిరిందనే వార్తను చూస్తూ ఉన్నాం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఈ రెండు పొత్తులో ఉన్నాయి. అంతకుముందే జనసేన అండ్ బీజేపీ ఈ రెండు కూడా టెక్నికల్గా పొత్తులో ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడు పార్టీలు కలుపుకుని జగన్ మీద వైసీపీ మీద పోరాడే క్రమంలో భాగంగా ఈ భేటీ జరిగింది. ఒకవైపు భారతీయ జనతా పార్టీ నాయకులు చెబుతూ ఉన్నారు చంద్రబాబే తమ పొత్తు కోసం ఉవ్విళ్ళు ఊరుతూ ఉన్నారు అని చెప్పి. కానీ ఎన్డీఏను బలపరచండి, సో మీ అవసరం మాకుంది కాబట్టి ఎన్డీఏలోకి రండి అంటూ సహకరించండి, కలుపుకు పోదాం, కలిసి పోరాడదాం అంటూ బీజేపీ వాళ్ళే అడిగినట్లుగా ఈ వార్తను మనం చూడొచ్చు. ఒకవైపు చంద్రబాబు అమిత్ షాల భేటీ జరగకముందే చంద్రబాబు అమిత్ షా కాళ్లకు మొక్కుతున్నట్లుగా ఉన్న ఒక మార్ఫింగ్ ఫోటోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వైరల్ చేసింది. ఆ ఫోటో చూపించండి ఒకసారి. ఫేక్ బతుకులు అంటూ రియల్ ఫొటోస్ను ఫేక్ ఫొటోస్ను ప్రచురించింది ఆంధ్రజ్యోతి. మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఢిల్లీ మెట్రో ట్రైన్లో ప్రధాని ప్రయాణిస్తున్న ఒక ఫోటో, దాని ముందు మార్ఫింగ్ ఫోటోలో చంద్రబాబు నాయుడు చేతులు కట్టుకుని మోదీ ముందు నిలుచున్నట్లుగా ఉన్న ఒక ఫోటోని మార్ఫింగ్ చేశారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గతంలో యోగా చేసే క్రమంలో ముందుకు వంగున్న ఒక ఫోటోని చూపించి అమిత్ షా ఫోటోని పక్కన ఎడిట్ చేసి అమిత్ షా కాళ్లకు మొక్కుతున్నట్లుగా ఈ ఫోటోను, అంటే అమిత్ షా అండ్ చంద్రబాబు నాయుడు భేటీ జరగక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ చేసిన పరిస్థితి. సో ఫేక్ బతుకులు అంటూ ఒరిజినల్ అండ్ ఫేక్ ఫొటోస్ని ప్రచురించి ఆ డిఫరెన్స్ని తెలియజేసేలా ఈ వార్తని ఆంధ్రజ్యోతిలో మనం చూడొచ్చు. మీరు ఎలా చెబితే అలా. లోక్సభ అసెంబ్లీ సీట్ల పంపకాలపై భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాత్రి 11:30 నుంచి అరగంట పాటు అమిత్ షా, జేపీ నడ్డాలతో ఢిల్లీలో భేటీ అయ్యారు. 6 నుంచి 8 ఎంపీ సీట్లు అలాగే 25 వరకు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నట్లుగా ఈ వార్తను చూస్తూ ఉన్నాం. పొత్తులకు అంగీకరిస్తే ఎలాంటి షరతులకైనా సిద్ధమంటూ చంద్రబాబు చెప్పారట. పవన్తో మాట్లాడి చెబుతామని అమిత్ షా, నడ్డా అన్నారట. అంతకుముందు ఢిల్లీలోని ఒక హోటల్లో బాబు రహస్య భేటీ, గంటన్నర పాటు ఎవరితో భేటీ అయ్యారో ఎంపీలకు తెలియని వైనం అంటూ బాబు ఢిల్లీ టూర్ను ఎద్దేవా చేస్తూ సాక్షి ఈ వార్తని హైలైట్ చేస్తోంది. ఇక ఇవాళ పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళబోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమిత్ షాను కలిశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. దాంతోపాటుగా ఒక హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఉన్న పథకాలన్నీ కూడా కొనసాగిస్తామంటూ పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన వార్తను చూడొచ్చు. భద్రత ఇవ్వడం లేదంటే చెడు కోరుకుంటున్నారనే కదా జగన్ ప్రభుత్వంపై షర్మిల ఫైర్ అయ్యారు. మేము అడిగినా కూడా భద్రత కల్పించడం లేదంటే ఏమనుకోవాలి, నాకు రక్షణ కల్పించకుండా చెడు కోరుకుంటూ ఉన్నారా? ప్రమాదాలు సంభవించడమే కాదు, ప్రమాదాలు చేయించే వారిలో కూడా మీ వాళ్ళు ఉంటారనే కదా, ఇదేనా మీరు చెప్పదలుచుకుంది అంటూ తన భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని షర్మిల తప్పుబట్టిన వార్తను చూడొచ్చు. కాంగ్రెస్కు 40 సీట్లైనా రావాలని కోరుకుంటోన్న ప్రధాని మోదీ కాంగ్రెస్కు కాలం చెల్లిందంటూ ఎద్దేవా చేసే ప్రయత్నం చేశారు. కనీసం ఒక 40 సీట్లన్నా వస్తాయి అంటూ, రావాలి అని కోరుకుంటున్నాను అంటూ కామెంట్ చేశారు. ఇదే కామెంట్ మమతా బెనర్జీ కూడా రీసెంట్గా చేసిన పరిస్థితి. ఇక ఎప్పటికీ ఎన్డీఏలోనే ఉంటా అంటూ ఉన్నారు బీహార్ సీఎం నితీష్ కుమార్. మరి ఎంతవరకు మాట నిలబెట్టుకుంటారు? సో ఇవి ప్రధాన వార్తలు. ఈ వార్తలపై సమగ్ర విశ్లేషణ అందించేందుకు